గుణమావి కిచెన్కి స్వాగతం. ఇవాళ రెసిపీ పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడే చికెన్ కబాబ్స్ తయారీ విధానం చూద్దాం. 1/2 kg చికెన్కి రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ వెనిగర్, 1 స్పూన్ సోయా సాస్ వేసి బాగా కలిపేసుకోవాలి. ముక్కలకి మసాలాలు పట్టేలాగా కొంచెం బాగా కలుపుకుంటే బాగుంటుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి బాగా కలిపేసుకొని 2 to 3 hours ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత కుక్ చేసుకుంటే మసాలాలు బాగా పట్టి టేస్టీగా ఉంటుంది. 2 hours తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొని ముందుగా 2 స్పూన్స్ మైదా వేసి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 4 to 5 స్పూన్స్ కార్న్ఫ్లోర్ కూడా వేసి బాగా కలిపేసుకోవాలి. పెనం పెట్టుకుని ఆయిల్ వేసి మీడియం హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకున్న చికెన్ ముక్కలు వేసి 15 to 20 minutes లో ఫ్లేమ్లో రెండు వైపులా కాల్చి తీసుకుంటే కబాబ్స్ రెడీ అయిపోతుంది. వీటితో పాటు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేయించుకుంటే చాలా బాగుంటుంది మధ్యలో తినడానికి. ఈ విధంగా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకొని పచ్చి ఉల్లిపాయ ముక్కలు, వేయించుకున్న పచ్చిమిర్చి, నిమ్మకాయ పిండి సర్వ్ చేసుకుంటే మంచి కబాబ్స్ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. అందరికీ నచ్చుతుంది. ట్రై చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.